ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము చల్లటి నీళ్ళు మనం వేసవి కాలంలో తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ ఎక్కువగా చల్లగా నీళ్ళు తీసుకుంటే మనకి ఏమైనా ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఎండలు మొదలడం స్టార్ట్ పెట్టాయి కాబట్టి అందరూ చల్లగా నీళ్ళు, చల్లగా లిక్విడ్స్ కానీ పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందో బయట ఉండే వేడితో పాటు అలాంటప్పుడు మనము చల్లటి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. సో అదేంటంటే మన శరీరంలో ఉన్న వేడిని కాస్త తగ్గిస్తుంది. ఎక్కువ వేడిగా అయినప్పుడు మనకి పైన చెమటల కాయలు రావచ్చు, స్కిన్ ఇరిటేషన్ రావచ్చు, ఆ చెమట అలాగే ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అందుచేతనే మనకి అందరికీ భారతీయులకి కుండ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ కుండలో నీళ్లు మనకు ఎంతో శ్రేష్టం. బేసిక్గా ఈ కుండలో ఉండే నీళ్లు చాలా టేస్టీగా ఉంటాయి, తర్వాత మంచి మినరల్స్, వైటమిన్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఇది మనకు మంచిది. 365 రోజులు మనము కుండలో నీళ్లు తీసుకుంటే మనకు ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవన్నమాట. ఈ వేసవి కాలంలో మనము చక్కగా కుండలో నీళ్లు తీసుకుంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కావాలంటే ఆ కుండ చుట్టూ మనము కాస్తంత ఇసుక వేసి దాన్ని తడిపి పెట్టొచ్చు, లేకపోతే ఆ కుండని చల్లటి చివర ప్రదేశంలో పెట్టొచ్చు, లేకపోతే దాన్ని తడిపట్టు చుట్టేసి దాన్ని మాటికి తడపడం ఇలా చేస్తుంటే మనకి చక్కగా చల్లటి నీళ్లు ఉంటాయి. సో ఇలాంటి నీళ్లు తీసుకోవడం వలన మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో ఏంటంటే బాగా రెఫ్రిజిరేటెడ్ వాటర్ తీసుకుంటారు, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. మనం ఇలా గ్లాస్లో పెట్టేస్తే దానికి మొత్తం మబ్బు కట్టేసి చెమటలు గారిపోతుంటాయి గ్లాస్కి. అలాంటి విపరీతమైన చల్లటి నీళ్లు తీసుకోకూడదు. ఇంత విపరీతంగా తీసుకుంటే ఫస్ట్ మనం నోట్లో వేసుకుంటూ ఉంటాం. ఆ విపరీతమైన టెంపరేచర్కి మన ఎనామిల్ అనేది లీచ్ అయిపోతుంది, అంటే మన పన్ను పైన ఉండే వైట్ కోటింగ్ అనేది పోతుంది అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇంత విపరీతంగా చల్లవి తీసుకోకూడదు. అలాగే పంటిలో ఉండే డెంటైన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది, దాంతో చిగుర్లు ఎఫెక్ట్ అవుతాయి, పంటి నొప్పి రావడము, లేదా ఆల్రెడీ పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనకు ఓరల్ క్యావిటీ నుండి. అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో, అంటే ఆస్తమా కానీ లేకపోతే కఫం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ వాళ్ళకి అసలు ఎలాంటివి ఇవ్వకూడదనమాట. వీళ్ళకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడము, చిక్కగా తెమ్మడ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే సైనసైటిస్ ప్రాబ్లం ఉండదు, మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఇలాంటి వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. వీళ్ళకి కూడా సైనసైటిస్ అనేది ఎక్కువగా అయిపోయి వాళ్ళకి బాగా తలనొప్పి రావడము, చిక్కగా చీముడు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో వీళ్ళకి అవాయిడ్ చేయాలి. అలాగే మనకి ఇంకా కొంతమందిలో ఎవరికైనా త్వరగా అలర్జీస్ వచ్చి తుమ్ములు రావడము, చల్లగా నీళ్ళు తాగిన గొంతు నొప్పి రావడము, ఇలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎవరికైతే చల్లనీళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పట్టుబ్బడం కానీ లేకపోతే తలనొప్పి రావడం కానీ, ఇలాంటి వాళ్ళు, మైగ్రేన్ అగ్రవేట్ అయ్యే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొండలో నీళ్ళు తీసుకుంటే ఎంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదు. కొంతమందిలో కొండలో నీళ్ళు కూడా పడని వాళ్ళు అవాయిడ్ చేస్తే చక్కగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకోవచ్చు. సో ఇనీషియల్గా కొత్తగా కుండ తెచ్చినప్పుడు మేబీ కొంతమందిలో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని 2-3 సార్లు కుండలో నీళ్ళు నింపి దాన్ని పడేయడం చేస్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎక్స్ట్రీమ్గా ఏది చేసినా కూడా మంచిది కాదు. ఇది ఒకటి మనం గమనించుకోవాల్సింది. పిల్లల్లో కూడా మనము నీళ్ళలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా చల్లగా వేసుకుని తాగుతూ ఉంటారు. అలాగే రకరకాల పానీయాలు, బెవరేజెస్, జ్యూసెస్ని వాళ్ళు రెఫ్రిజిరేట్ చేస్తూ ఉంటారు, డీ ఫ్రీజర్లో పెట్టి చాలా చల్లగా అయిన తర్వాత తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ గైడ్ చేస్తూ వాళ్ళని కాస్త చూసుకోవాలి. చల్లగా తాగితే నష్టం లేదు. కుండ నీళ్ళు అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. కుండ లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు రెఫ్రిజిరేటర్ వాటర్ మితంగా తీసుకోవచ్చు. మరీ విపరీతంగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో తీసుకోకూడదు. అలాగే వీటితో
కొవ్వు పేరుకుంటుంది లేదా ఒబిసిటీ రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే విపరీతంగా ఎటువంటి చేష్టలు చేయకపోయినా మంచిది. సో మనకున్న న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ రెఫ్రిజరేషన్, చల్లగా కుండ నీళ్ళు తీసుకుంటే మనకు చాలా మినరల్స్తో పాటు మంచి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేకపోతే రెఫ్రిజిరేటెడ్ వాటర్ కూడా లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ టెంపరేచర్లో తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.